నిన్నంతా కూడా హైడ్రామా నడిచింది. కౌశిక్ రెడ్డి అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కలిసి అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్ళి అక్కడ బీఆర్ఎస్ జెండా ఎగరేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే లా అండ్ ఆర్డర్లో భాగంగా వాళ్ళందరినీ కూడా నిర్వహించేటువంటి ప్రయత్నం మనందరం కూడా చూసినాం. సో ఈ సందర్భంలో ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అనేటువంటి ఒక సెంటిమెంట్ను రాజేసినటువంటి విషయం తెలుస్తూ ఉంది. దీనిలో భాగంగా క్లియర్గా ఏదైతే ఈ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో శాంతి భద్రతల విషయంలో చూసుకున్నట్లయితే రాబోయే 2-3 రోజులు కావచ్చు, లేకపోతే గత వారం రోజులుగా మన హైదరాబాద్లో గణపతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి. గణపతి ఉత్సవాల్లో భాగంగా గణపతి నిమజ్జనం సంబంధించినటువంటి దాంట్లో రోజు కొన్ని వేలాది వెహికల్స్ ట్యాంక్ బండ్ దగ్గర కావచ్చు, లేకపోతే మిగతా ప్లేసెస్కి వెళ్ళి అక్కడ నిమజ్జనం చేస్తారు. అయితే ఈ క్రమంలో వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో హరీష్ రావు అదేవిధంగా కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా ఒక లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి దాంట్లో చాలా పెద్ద ఎత్తున డిస్టర్బ్ చేసినటువంటి తరుణంలో డైరెక్ట్గా కేసీఆర్ఏ ఇన్వాల్వ్ అయ్యి ఇటు హరీష్ రావుని కానీ ఇటు కౌశిక్ రెడ్డిని కానీ ఇద్దరికి కూడా మొట్టికాయలు వేసినట్టు తెలుస్తూ ఉంది. అరే తమాషాలు చేస్తున్నారా, ఏం చేస్తున్నారు మీరు, ప్రజల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు అనేటువంటి కోణంలో ఆ ఇద్దరికి కూడా మొట్టికాయలు వేసినట్టుగా మనకైతే సమాచారం అంతా ఉంది. ఎందుకు అంటే ఇక్కడ ఒకవేళ గణపతి నిమజ్జన ఉత్సవాలకు సంబంధించి దాంట్లో శాంతి భద్రతలు కనుక డిస్టర్బ్ అయితే చాలా పెద్ద ఎత్తున దుమారం చెలగే అవకాశం ఉంది. కాబట్టి అది బీఆర్ఎస్ పార్టీకే పెద్ద ఎత్తున నష్టం చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్గా కేసీఆర్ రెస్పాండ్ అయ్యి ఇద్దరిని మొట్టికాయలు వేసినట్టు తెలుస్తుంది. అందుకే నిన్న ఏదో పైన మాత్రమే షో ఆఫ్ చేసింది తప్ప పెద్దగా చేసినటువంటి దాఖలాలు లేవు. అయితే ఎక్కువ సీరియస్గా కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా పెద్ద ఎత్తున అలజడి సృష్టించిన దాఖలాలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే కేసీఆర్ డైరెక్షన్స్ మేరకే జరిగినాయని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఈ క్రమంలో ఇటు ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అనేటువంటి దాంట్లో ఈ ఇద్దరు ఎవరైతే ముఖ్యంగా హరీష్ రావు కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆంధ్రాకు సంబంధించినటువంటి సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ మీద చాలా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాంట్లో మేము గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసినాం, సరే మాకు ఇంతవరకు డిస్టర్బ్ కాలేదు, ఏ పార్టీ కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు, అందరం కలిసి అన్నదమ్ముల్లాగా హైదరాబాద్లో కలిసిమెలిసి ఉన్నాం. అయితే ప్రస్తుతం వీళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడేమో బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని మాతో అంటగాగింది, కానీ ఆనాడు ఉన్నటువంటి ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకా ఇతర పార్టీలు ఎవరైతే ఉన్నారో ఏనాడు కూడా ఆంధ్ర తెలంగాణ అనేటువంటి డివిజన్ తీసుకురాకుండా అందరం కలిసి అన్నదమ్ముల్లాగా ఉన్నామనేటువంటి దాంట్లో ఒక భావనలో మేము అయితే ఉన్నాం. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్పిరు, మీ అంతా ఆంధ్రాకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గ్రేటర్ హైదరాబాద్లో 16 సీట్లు ఇస్తే ఈరోజు మమ్మల్ని బతకడానికి వచ్చిన అనేటువంటి కోణంలో ఆంధ్ర సెటిలర్స్ అంతా కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళైతే కొంత కోపంతో ఉన్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఆంధ్ర సెటిలర్స్ అయితే బీఆర్ఎస్ పార్టీ మీద మేము ఎందుకు వాళ్ళకు ఓట్లేస్తాం అనేటువంటి కోణంలో కొంత చింతిస్తున్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలనేటువంటి కోణంలో ఆంధ్ర సెటిలర్స్ అయితే చాలా స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా కార్పొరేటర్ల విషయంలోకి వచ్చినట్లయితే జిహెచ్ఎంసీ ఎలక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఇటు కాంగ్రెస్ అండ్ వర్సెస్ బీజేపీ ఫైట్ మాత్రమే ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎంపీ ఎన్నికల్లో ఏ విధంగానైతే గుండు సున్నా వచ్చినాయో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కనీసం 10 సీట్లు దాటేటువంటి అవకాశాలు కూడా లేవు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చిత్తులబడిపోవడం ఖాయం. ఆ తదనంతరం మరి స్థానిక సంస్థల ఎన్నికలు ముందొస్తే కొంత ప్రభావం ఉంటుంది, లేని తర్వాత వస్తే మాత్రం ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కౌశిక్ రెడ్డి చేసినటువంటి ఆ 3rd గ్రేడ్ ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలన్నింటిని కూడా తెలంగాణ సమాజం రాజకీయాల్లో భాగంగా అలాంటి భాష ఎప్పుడు కూడా ఎవరు కూడా వాడలేదు. ఫస్ట్ టైం ఇలాంటి బచ్చా పోరాడు వచ్చి ఈ ఆకు రౌడీ, ఈ బజార్ రౌడీ లాంటి వాడు వచ్చి ఈరోజు రాజకీయాలు భ్రష్టు పట్టిస్తున్నటువంటి కొనలో తెలంగాణ సమాజం అయితే ఆయన పైన కొంత వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన పైన అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పైన కూడా అదే వ్యతిరేకత ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇంకొక విషయం ఏంటి అంటే
కౌశిక్ రెడ్డి చేస్తున్నటువంటి మిస్టేక్స్ వల్ల, కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల వల్ల బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున నష్టపోతూ ఉంది. ఇది బీఆర్ఎస్ నాయకత్వానికి అర్థమవుతుందో అర్థం కావటం తెలియదు, కానీ మొత్తానికైతే కౌశిక్ రెడ్డి అనేటువంటి ఆకురౌడి ఎవరైతే ఉన్నారో ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యంగా కేసీఆర్కి అయితే పెద్ద నష్టం చేకూరుస్తున్నటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. ఇది అంతా గమనించినటువంటి హరీష్ రావు కానీ, సరే కేసీఆర్ కానీ, ఈవెన్ కేటీఆర్ కూడా అమెరికా నుంచి దీనిపైన పెద్ద ఎత్తున స్పందించిన దాఖలాలు లేవు. ఎందుకంటే కేటీఆర్ అండ్ ఎవరైతే అరకపూడి గాంధీ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కొంత గత 10 సంవత్సరాల నుంచి చాలా క్లోజ్గా మూవ్ అయినటువంటి దాఖలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళిద్దరూ కౌశిక్ రెడ్డి కంటే చాలా ఇద్దరు క్లోజ్ దోస్తులు అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. అందుకే కేటీఆర్ కూడా పెద్ద స్పందన లేదు, కేవలం దానిపైన ఖండించడం తప్ప సీరియస్ కామెంట్స్ ఎక్కడ కూడా చేయలేదు. కేవలం గతంలో ఉన్నటువంటి, అంటే మీరు గత ఇన్సిడెంట్స్ తీసుకున్నట్లయితే ఏ చిన్న అంశమైనప్పటికీ కూడా కేటీఆర్ పెద్ద ఎత్తున ట్వీట్ చేసి కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేలా ప్రయత్నం చేసేవాడు. కానీ అరికపూడి గాంధీ విషయానికి వచ్చినట్లయితే పెద్ద ఎత్తున ఇరుకున పెట్టేటువంటి ట్వీట్స్ చేయకుండా కేవలం ఖండించే ప్రయత్నం మాత్రమే చేసిండు. ఎందుకని ఆరా తీస్తే అరికపూడి గాంధీ అండ్ కేటీఆర్ ఇద్దరు కూడా చీకటి మిత్రులు, ఇద్దరి మధ్యలో చీకటి బిజినెస్ వ్యాపార సంబంధాలు ఉన్నాయి అనేటువంటి అనుమానాలు మాకైతే కలుగుతూ ఉన్నాయి. సో ఇదంతా కూడా ఒక డ్రామా అని చెప్పేసి చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఆంధ్ర తెలంగాణ అనేటువంటి కోణంలో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి పాత వీడియోలు అన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. గతంలో నేను మీకు చూపించాను, ఏది నిన్న అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. ఎవరు కేసీఆర్ ఇష్టమొచ్చినట్టు తిట్టినటువంటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది కదా, ఒకసారి దాన్ని కూడా మీకు చూపించడం ప్రయత్నం చేస్తా. చాలా క్లియర్గా అసలు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా విమర్శించిండో తెలుస్తా ఉంది మనకి. ఫస్ట్ ఈ వీడియో చూపించిన తర్వాత అసలు ఇంకొక వీడియో కూడా చూపిస్తా. ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గం ఇది. మొన్న కేసీఆర్ గారు మాట్లాడతా उत्तम कुमार रेड्डी गारी ఒక సవాల్ విసిరారు. ఏ సెంటర్ కొత్త ఆ సెంటర్ లో చూద్దాం అని. అరే కేసీఆర్, అరే బఫూర్ని నువ్వు కాబట్టి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నువ్వు ప్రాతినిధ్య వహిస్తున్నా నీ ఆరోగ్య శాఖ మంత్రి నియోజకవర్గం నడిపడ్డ గడ్డ మీద కూర్చున్నావు. మళ్ళీ ఒకసారి ఏంటండి, ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గం ఇది. మొన్న కేసీఆర్ గారు మాట్లాడతా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఒక సవాల్ విసిరారు. ఏ సెంటర్ కొత్త ఆ సెంటర్ లో చూద్దాం అని. అరే కేసీఆర్, అరే బఫూర్ని నువ్వు కాబట్టి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నువ్వు ప్రాతినిధ్య వహిస్తున్నా నీ ఆరోగ్య శాఖ మంత్రి నియోజకవర్గం నడిపడ్డ గడ్డ మీద కూర్చున్నావు. ఇది గతంలో కౌశిక్ రెడ్డి చేసే వ్యాఖ్యలు నిన్నంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. అయితే ఇంకొక వీడియో కూడా బీఆర్ఎస్ తిట్టే వీడియో కూడా ఒకసారి చూసేట ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి. పోలీస్ స్టేషన్ లకి పింక్ కలర్లు వేస్తారు, మరి ఆఫీస్ లకి పింక్ కలర్లు వేస్తారు. ఆఖరికి శ్మశాన వాటిగా కూడా ఇచ్చిపెడతలేరు కదా, సిగ్గుండాలి వీళ్ళకైతే, దాన్ని కూడా పింక్ కలర్ వేస్తారు. ఇగో ఇది కథ. బీఆర్ఎస్ పార్టీ అట అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకి, ఎంఆర్ ఆఫీసులకి అన్నిటి కూడా పింక్ కలర్ వేసిరు. శ్మశాన వాటికి కూడా పింక్ కలర్ సిగ్గు శరం ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నాడు కౌశిక్ రెడ్డి. ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చూసుకోండి. అయితే నేను నిన్న స్టోరీలో ఒకటి చెప్పిన, పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన పాడి ఫ్యామిలీ కాదు, హుజురాబాద్లో పాడి ఫ్యామిలీకి ఒక మంచి క్రెడిబిలిటీ ఉంటుంది. అక్కడ పాడి ఫ్యామిలీ అంటే గత వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా అక్కడ వాళ్ళకు ఉండేటువంటి ఆస్తిలో భాగంగా, వాళ్ళు సంపాదించిన దానిలో భాగంగా వాళ్ళ భూములు అమ్మి కూడా ప్రజలకు, పేద ప్రజలకు భూమి పంచిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. భూములు అమ్మి కొంత పేద ప్రజలకు సేవ చేసే సందర్భాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ప్రస్తుతం వాళ్ళ వారసత్వంలో భాగంగా పాడి ఉదయనందన్ రెడ్డి అనేటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నారో తను ప్రపంచంలోనే, అంటే విదేశాల్లో, అమెరికాలో యుప్ టీవీ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి ఒక పెద్ద సంస్థగా ఆయన చాలా పెద్ద ఎత్తున తన వ్యాపారంలో చాలా సక్సెస్ఫుల్ జర్నీ కంప్లీట్ అయిన తర్వాత, సక్సెస్ఫుల్ జర్నీ చేస్తూనే కూడా హుజురాబాద్లో తన పైన ఉన్న, తన పుట్టిన గడ్డ రుణం తీసుకునే విధంగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ అక్కడ గుళ్ళు, గోపురాలు, విద్యకు సంబంధించి కావచ్చు, వైద్యానికి సంబంధించి కావచ్చు, అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఎవరైతే తన తాత ముత్తాతలు నేర్పినటువంటి సంస్కారం కావచ్చు, తాత ముత్తాతలు ప్రజల కోసం మనం ఖచ్చితంగా ప్రజల వెంట ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి, పేద ప్రజలు కష్టాల్లో ఉంటే మనం వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో పాడి ఉదయనందన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి
చాలా పెద్ద ఎత్తున ఎప్పటి నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. తను సంపాదించినటువంటి సంపాదనలో కొంతమేర తన ఊరికి తన పుట్టినటువంటి గడ్డకి సేవ చేయాలని చెప్పేసి గత 10-15 సంవత్సరాల నుంచి ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే పాడి ఉదయనందన్ రెడ్డి ఈ పాడి కౌశిక్ రెడ్డి అనేటువంటి డూప్లికేట్ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఈయన డూప్లికేట్ పాడి కౌశిక్ రెడ్డి పాడి సుధాకర్ రెడ్డి వారసత్వాన్ని పురికిపుచ్చని చెప్పేసి కేసీఆర్ చెప్తాడు. కానీ ఇదే దాన్ని కౌశిక్ రెడ్డి ఖండిస్తాడు. దానికంటే ముందు ఒకసారి కేసీఆర్ మాట చూద్దాం, తర్వాత కౌశిక్ రెడ్డి మాట చూద్దాం, తర్వాత ఎవరైతే అసలు సీసలైనటువంటి పాడి ఫ్యామిలీ ఉదయనందన్ రెడ్డి ఎవరైతే ఆయన వ్యాఖ్యలు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సుధాకర్ రెడ్డి గారు వారి పెద్ద కొడుకు కృష్ణారెడ్డి గారు మేమంతా పాత పరిచయాలు సంబంధాలు కుటుంబ గతంలో వాళ్ళ పాత పరిచయాలు కేసీఆర్ పాత పరిచయాలు చెప్పేసి చాలా క్లియర్గా కేసీఆర్ ఎప్పుడు చెప్తా ఉన్నాడు, కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు చెప్తున్నటువంటి విషయాలు. సుధాకర్ రెడ్డి గారు వారి పెద్ద కొడుకు కృష్ణారెడ్డి గారు మేమంతా పాత పరిచయాలు సంబంధాలు కుటుంబ బాంధవ్యాలు కలిగి ఉన్నాం. కృష్ణారెడ్డి గారితో మేము కృష్ణ అనిపించేది ఆ రోజు అక్కడ ప్రాంతంలో ఆయన సత్యపేట కూడా పనిచేసింది. అట్లాంటి కుటుంబం నుంచి వచ్చి ఆ వారసత్వం నుంచి వచ్చినవాడు కాబట్టి తప్పకుండా భవిష్యత్తు బాగుంటది. ఇంకా కొందరు అంటారు మా తాత పేరు చెప్పుకొని పోతున్నా, వీళ్ళ తాత పేరు చెప్పుకొని పోతున్నా అని. ఆయన చెప్పిన ఆయన సుధాకర్ రెడ్డి పేరు ఆయన కేసీఆర్ రాజశేఖర్ రెడ్డి ఏంటిదని ఆయన పేరు చెప్పుకొని తిరగడానికి లేదు. సో కేసీఆర్ పాడి సుధాకర్ రెడ్డి పేరు తీసుకొని వాళ్ళ వారసులుగా వీళ్ళు వచ్చి పాడి కౌశిక్ రెడ్డి వచ్చిండు, సో ఆయన బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పేసి కేసీఆర్ స్వయాన చెప్పడం జరిగింది. కానీ ఈ యొక్క లుచ్చాయమంటుండే చూడండి ఒకసారి, ఎవరు తాత పేరు చెప్పుకొని రాజకీయం చేస్తున్నది ఎవరు అక్కడ? ఉదయనందన్ రెడ్డి అక్కడ చాలా క్లియర్గా ఏ పార్టీకి సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేస్తూ ఉంటే అదే పాడి ఫ్యామిలీ మాది అని చెప్పేసి చెప్పుకొని ఈ దొంగ అక్కడ రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయననే విమర్శిస్తూ ఉన్నాడు కదా. అయితే పాడి ఉదయనందన్ రెడ్డి కూడా దీని మీద స్పందించిండు. ఒకసారి ఆ కామెంట్స్ కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి క్లియర్గా. పాడి సుధాకర్ రెడ్డి మన్వడు అని కౌశిక్ రెడ్డి చెప్పుకుంటున్నాడు. ఇది ఎక్కడ పోయినది కమిషనర్ గానీ ఈ కన్ఫ్యూజన్ ఒకటి ఉంది. యాక్చువల్లీ పాడి సుధాకర్ రెడ్డి గారే ఒకడే కొడుకు, వాళ్ళ తండ్రి కూడా ఒకడే కొడుకు తిరుపతి రెడ్డి. అంటే పాడి సుధాకర్ రెడ్డి గారి వాళ్ళ తాత కూడా అన్నదమ్ములు కాదు, వాళ్ళ తాతలు అన్నదమ్ములు. అంత దూరమైన బంధుత్వం. ఎక్కడికి వెళ్ళినా సుధాకర్ రెడ్డి మనవాడు అని చెప్పుకుంటున్నాం. ఈ కాన్స్టిట్యున్సీ మీరు స్పెషల్ గా ఇది మా పాడి సుధాకర్ రెడ్డి ఫ్యామిలీ నుంచి చెప్తున్నాము. ఆ వ్యక్తి మా సుధాకర్ రెడ్డి మనవాడు కాదు. సో ఇది పాడి ఉదయనందన్ రెడ్డి క్లారిటీ ఇచ్చినటువంటి విషయం. అయితే ఈ యొక్క ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో హుజరాబాద్లో ఆ పాడి ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ఒక ప్రచారం చేసుకొని ఆయనకు ఉండేటువంటి పాడి సుధాకర్ రెడ్డి ఫ్యామిలీ ఏదైతే ఉందో దాని క్రెడిబిలిటీని వాడుకొని ఈరోజు రాజకీయంగా ఎదగడానికి ఒక ప్రయత్నం చేసిండు. ఆయన డూప్లికేట్ పాడి కౌశిక్ రెడ్డి పాడి ఫ్యామిలీ అని చెప్పేసి చాలా స్పష్టంగా వాళ్ళ వారసుడు పాడి ఉదయనందన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి విషయాలు. సో ఇక చెప్పండి మిత్రులారా, ఏ విధంగా పాడి కౌశిక్ రెడ్డి ఎట్లాంటి మోసాలు చేస్తున్నాడు, హుజరాబాద్ ప్రజలు ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నాడు, కేసీఆర్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి నకిలీ మకిలీ నాయకులను దయచేసి హుజరాబాద్ ప్రజలు ఎంకరేజ్ చేయొద్దు. ఇప్పటికైనా కానీ పాడి సుధాకర్ రెడ్డి పేరు మీద ఉన్నటువంటి ఆయన గౌరవంతో మీరు అందరూ కూడా ఓట్లేసి వాస్తవంగా, కానీ చాలా స్పష్టంగా వాళ్ళ వారసుడే చెప్తా ఉన్నారు ఆయన పాడి ఫ్యామిలీ కాదు, ఆయన ఎప్పుడో దూరపు చుట్టము, ఆయన అసలు గత 100 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి కూడా మేము ఇక్కడ మా ఫ్యామిలీ ఇక్కడ ప్రజలతో మమేకమై అన్ని వర్గాల ప్రజలతో మేము కలిసిమెలిసి ఉంటున్నాం. మాకు ఎక్కడ కూడా మేము రెడ్డిలమని కానీ అగ్రకుల అహంకారం అని కానీ ఎలాంటివి లేకుండా ప్రజలతోటి బడుగు బలహీన వర్గాలతోటి కలిసి అనేక రకాలుగా మేము కలిసి ఉంటాం, కలిసి తింటాం, కలిసి పడుకుంటాం అనేటువంటి కోణంలో వాళ్ళు అనేక రకాలుగా సేవలు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ క్రెడిబిలిటీని వాడుకొని ఇగో రాజకీయాలు చేసి ఎమ్మెల్యే అయినటువంటి దొంగ పాడి కౌశిక్ రెడ్డి. ఇలాంటి వాళ్ళను దయచేసి హుజరాబాద్ ప్రజలు ఇప్పటికైనా కానీ గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా నిన్నంతా కూడా ఈయనకు సంబంధించినటువంటి చాలా విషయాలు రావడం జరిగింది. ఒకసారి దాని గురించి కూడా ఇంకొక ఆర్ఎస్పీ గారు కూడా గతంలో కౌశిక్ రెడ్డి పైన ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ పైన ఏమంటారో ఒకసారి చూద్దాం. ఇగో తిరుపతి రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మైపాల్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సమ్మిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సుధాకర్
వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇగో ఇక్కడ దాకా సమ్మిరెడ్డి ఆ రెడ్డి ఈ రెడ్డి అని కూడా మాట్లాడాడు. మిగతా వాళ్ళందరినీ పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు. గారు మళ్ళా సమ్మిరెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు అనుకుంటూ మాట్లాడుతున్నాడు కదా. ఇక సుధాకర్ వీళ్ళందరూ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి గారు అని మాట్లాడాడు. అదే విషయాన్ని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. భానుచందర్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మర్రి శ్రీనివాస్ రెడ్డి గారిని రెడ్డి అనగానే గారు వస్తుంది. నార్మల్గా భానుచందరు అది ఇది రాగానే గారు ఏముండదు. సో ఇట్లా ఉన్నప్పుడు గతంలో ఈయన చేరినటువంటి చేరికల విషయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ట్వీట్ చేసిన విషయం, కౌశిక్ బ్రదర్ మీరు ఆధిపత్య కులాల నాయకులను గారు అని గౌరవించి పీడిత వర్గాలకు చెందిన వారిని మాత్రం ఏకవచనంతో పిలిచారు. ఇది అభ్యంతరకరం. ఇలాంటి దురహంకార భావాజాలం వల్లనే జనాలు బహుజన రాజ్యం రావాలంటారు. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎనీ పర్టికులర్ క్యాస్ట్ బట్ వీ మస్ట్ స్టాప్ దిస్ రెక్లెస్ ఫ్రేమింగ్ అంటూ ఆర్ఎస్పి గారు ఈ యొక్క ఆకురౌడీని సూసైడ్ స్టార్ అంటారట. ఈ మధ్యలో ట్విట్టర్ ట్రెండింగ్ అంతా కూడా అదే జరుగుతుంది, సూసైడ్ స్టార్ అంట. సో ఆ సూసైడ్ స్టార్ని మొత్తానికైతే ఆర్ఎస్పి గారు కొంత విమర్శలు చేసినటువంటి విషయం వాస్తవం. కానీ నిన్న మొన్న ఇదే ఆర్ఎస్పి గారు కౌశిక్ రెడ్డికి అండగా నిలుస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటే కొంత బహుజన వర్గాల్లో అభ్యంతరకరం అయితే కనబడతా ఉంది. దీనిపైన ఆర్ఎస్పి గారు మరి ఏం మాట్లాడతారో మరి వారి వివరణ ఏంటో తెలుసుకోవాలని నాకైతే కనిపిస్తూ ఉంది. దయచేసి మీరు ఒక పోలీస్ ఆఫీసర్గా బీఎస్పీ అధ్యక్షుడిగా మీకు ఒక మంచి గౌరవం ఉంది. సరే బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు కూడా మీ మీద గౌరవం ఉంది. కానీ ఈ ఆకు రౌడీలు ఈ సూసైడ్ స్టార్ల వెంబడి మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటే కొంత బహుజన వర్గాల్లో కొంతమేర ఇబ్బంది కలుగుతూ ఉందన్న విషయాన్ని ఆర్ఎస్పి గారు గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. సో ఇది పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి బండారం.